వెల్కమ్ టు బోయస్ఎం సీతారాం రెడ్డి ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. టాపిక్ జాయింట్స్. మనకు జాయింట్స్ అంటే ఇక్కడ కీళ్ళు అంటే ఏంటి, ఇక్కడ కీళ్ళు అనేటువంటి తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఎముకలు కలిసి ఏర్పడే నిర్మాణాన్ని మనం కీళ్ళు అంటారు, జాయింట్స్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. లేదా రెండు ఎముకలు కలిసేటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే కీలుగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. రెండు ఎముకలు కలిసేటువంటి ప్రాంతం మీరు చూసినట్టయితే ఇక్కడ ఇది ఒక ఎముక, ఇది ఒక ఎముక, ఈ రెండు ఎముకలు, ఇది ఒక బోన్, ఇది ఒక రెండు ఎముకలు కలిసేటువంటి ప్రాంతాన్నే మనం ఏమంటారంటే కీలు అంటారు. రెండు ఎముకలు కలిసేటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే కీలుగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఇది ఒక ఎముక బోన్, ఇది ఒక ఎముక, 2 బోన్స్ అన్నట్టు. రెండు ఎముకలు కలిసేటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే కీళ్ళుగా పేర్కొనడం జరుగుతుంది. అంటే రెండు ఎముకలు కలవచ్చు, రెండు కంటే ఎక్కువ ఎముకలు కలిసి ఏర్పడేటువంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారంటే కీళ్ళుగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి ఈ కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, కీళ్ళ గురించిన అధ్యయనంను ఆర్థ్రాలజీ అంటారు. ఆర్థ్రాలజీ, కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్థ్రాలజీగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఆర్థ్రాలజీ అంటారు. ఆర్థ్రాలజీ, కీళ్ళకు సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారంటే ఆర్థ్రాలజీగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మరి సాధారణంగా జాయింట్స్ని లేదా కీళ్ళను ఏమని పిలుస్తారంటే ఇంకా ఆర్టిక్యులేషన్ అని కూడా పిలుస్తారు. ఆర్టిక్యులేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది అన్నట్టు. కీళ్ళని ఏమని పిలుస్తారు ఇంకా అంటే ఆర్టిక్యులేషన్ అని కూడా పిలవడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. ఆర్టిక్యులేషన్ అనేటువంటి జాయింట్స్ని ఏమని పేరుతో పిలవచ్చు, ఆర్టిక్యులేషన్ అని కూడా పిలవడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి మనకు కీళ్ళు తీసుకున్నట్టయితే ఈ యొక్క కీళ్ళు అనేటువంటి మానవ శరీరంలో తీసుకున్నట్టయితే మానవ శరీరంలో మొత్తం కీళ్ళ సంఖ్య, మొత్తం జాయింట్స్ సంఖ్య ఎంత అంటే మనకు 230 అండి. టోటల్గా మన బాడీలో ఉండేటువంటి కీళ్ళ సంఖ్య ఎంత అంటే 230 ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 230 కీళ్ళు అనేటువంటివి ఉంటాయి అన్నట్టు. మరి ఈ కీళ్ళు అనేటువంటివి తీసుకున్నట్టయితే టోటల్గా 230 ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకు చిన్న పిల్లల్లో తీసుకున్నట్టయితే చిన్నపిల్లల్లో కీళ్ళ సంఖ్య అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. చిన్న పిల్లల్లో కీళ్ళ సంఖ్య అనేటువంటిది ఎక్కువ. అంటే మరి పెద్దవారిలో పెద్దవారిలో కీళ్ళ సంఖ్య తీసుకుంటే తక్కువగా ఉంటాయి చిన్నపిల్లలతో పోలిస్తే. అంటే మనకు చిన్నపిల్లల్లో తీసుకుంటేనేమో కీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందండి. అదే పెద్దవారిలో తీసుకున్నట్టయితే కీళ్ళ సంఖ్య తక్కువగా ఉండడం జరుగుతుంది. టోటల్గా తీసుకున్నట్టయితే 230 కీళ్ళు ఉంటాయి. మానవ శరీరంలో ఉండేటువంటి కీళ్ళ సంఖ్య ఎంత అంటే 230గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ మరి కీళ్ళు తీసుకున్నట్టయితే ఈ యొక్క కీళ్ళ యొక్క కదలికలను కొలిచే పరికరం, కీళ్ళ కదలికలను కొలిచే పరికరం ఏంటంటే గోనియోమీటర్. కీళ్ళ కదలికలను కొలిచేటువంటి పరికరం ఏంటంటే
గోనియోమీటర్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఏంటిదండి? గోనియోమీటర్. మనకు అదే విధంగా తీసుకున్నట్టయితే మనకు కీళ్ళు అనేటువంటివి తీసుకుంటే ఇక్కడ కీళ్ళు అనేటువంటివి చూడండి, ఇక్కడ కీళ్ళ కదలికను కొలిచే పరికరం ఏంది? మనకు గోనియోమీటర్. చూడండి, ఒకటి మళ్ళీ ఒకసారి ఇక్కడ రెండు ఎముకలు కలిసేటువంటి ప్రాంతాన్ని కీలు అనవచ్చు, లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎముకలు కలిసి ఏర్పడే నిర్మాణాన్నే కీళ్ళు లేదా సంధిగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి ఈ కీళ్ళ గురించిన అధ్యయనాన్ని ఏమంటారంటే ఆర్థ్రాలజీ అంట. కీళ్ళ గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? ఆర్థ్రాలజీ అంట. కీళ్ళ గురించిన అధ్యయనాన్ని ఆర్థ్రాలజీగా పేర్కొంటారు. మరి కీళ్ళని ఇంకేమని పిలుస్తారంటే ఆర్టిక్యులేషన్ అని కూడా పిలుస్తారండి. ఆర్టిక్యులేషన్ అని కూడా పిలుస్తారు. కీళ్ళను మరొక రకంగా ఏమని పిలుస్తారంటే ఆర్టిక్యులేషన్ అని కూడా పిలుస్తారు. మరి మానవుని యొక్క శరీరంలో మొత్తం కీళ్ళ సంఖ్య ఎంత అంటే 230 ఉంటాయండి. ఎంత ఉంటాయి? 230 కీళ్ళు అనేటువంటివి ఉంటాయి. ఈ కీళ్ళు అనేటువంటి ఎవరిలో ఎక్కువగా ఉంటాయి, ఎవరిలో తక్కువగా ఉంటాయంటే చిన్నపిల్లల్లోనేమో కీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అదే పెద్దవారిలో తీసుకున్నట్టయితే మనకు చిన్నపిల్లలతో పోలిస్తే కీళ్ళ సంఖ్య అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మరి శరీరంలో మనకు అనేక ప్రాంతాల్లో రెండు ఎముకలు కలిసేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మరి అవి ఇప్పుడు తీసుకున్న మూచ ఈ ప్రాంతంలో కీలు ఉంది, మడిమ ప్రాంతంలో ఉంది, భుజ ప్రాంతంలో ఉంది, వేళ్ళ ప్రాంతంలో కూడా ఉంది. మరి ఇవి కదలికలు అనేటువంటివి జరుగుతున్నవి. ఈ కదలికలను కొలిచే పరికరం ఏది అంటే గోనియోమీటర్ అండి. ఏంటిది? గోనియోమీటర్. అయితే ఇక్కడ చిన్నపిల్లల్లో కీళ్ళ సంఖ్య ఏమనుకున్నాం? ఎక్కువ అనుకున్నాం. పెద్దవారిలో తీసుకునేది ఏమనుకున్నావు? తక్కువ అనుకున్నాము అన్నట్టు. ఈ కీళ్ళ కదలికను కొలిచే పరికరం ఏంటిది? గోనియోమీటర్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే మరి ఈ యొక్క కీళ్ళ మధ్యలో ఉండే ద్రవం, కీళ్ళ మధ్యలో ఉండేటువంటి ద్రవం ఏది అంటే సైనోవియల్ ద్రవం. సైనోవియల్ ద్రవం అనేటువంటి ఉంటుంది. రెండు కీళ్ళ మధ్యన ఉండేటువంటి ద్రవాన్ని ఏమంటారంటే ఇక్కడ సైనోవియల్ ద్రవంగా పేర్కొంటారు. కీళ్ళ మధ్య ఉండేటువంటి ద్రవం ఏంటిది? ఇక్కడ సైనోవియల్ ద్రవము అంటారు. దీన్నే సైనోవియల్ ద్రవము అంటారు. సైనోవియల్ ద్రవం, సైనోవియల్ ఫ్లూయిడ్, సైనోవియల్ ద్రవము అంటారు. ఈ రెండు కీళ్ళ మధ్య ఉండేటువంటి ద్రవాన్నే సైనోవియల్ ద్రవము అంటారు. అంటే మనకు రెండు ఎముకల అరుగుదలను నిరోధించేది ఏది అంటే మనకు సైనోవియల్ ద్రవము, సైనోవియల్ ఫ్లూయిడ్. అంటే ఇదొక ఎముక, ఇదొక ఎముక. ఈ యొక్క ఎముకలు అనేటువంటి రెండు అరుగుదలను నిరోధిస్తుంటుంది, ఘర్షణను తగ్గిస్తుంటుంది. అంటే మనం తీసుకున్న గ్రీజు వలె తోడ్పడేటువంటిది అన్నట్టు. జస్ట్ ఏమంటారు ఇక్కడ? ఇది మనకు ఏదైనా మనకు చక్రాలలో తీసుకున్నట్టయితే మన వెహికల్స్లలో చక్రాలలో గ్రీజు పూస్తూ ఉంటాం. ఆ గ్రీజు వలె తోడ్పడుతుంది అన్నట్టు. ఆ గ్రీజు వలె ఒక అబ్జర్వర్స్ వలె తోడ్పడేటువంటిది ఏది అంటే ఇక్కడ ఏది అంటే సైనోవియల్. అంటే ఈ సైనోవియల్ ద్రవం అనేటువంటి కీళ్ళ మధ్యన ఉండి ఎముక యొక్క అరుగుదలను నిరోధిస్తూ ఉంటుంది. రెండు ఎముకలు అనేటువంటి దగ్గర రాకుండా మనకు ఉండేటువంటిది ఏంటంటే ఒక శాఖ అబ్జర్వర్గా పనిచేసేటువంటిది ఏది అంటే మనం ఏం చెప్పాలి? సైనోవియల్ ద్రవంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా ఎముక యొక్క చివరి ప్రాంతంలో తీసుకుంటే చివరి ప్రాంతంలో ఉండేటువంటిది దీన్ని ఏమంటారంటే కార్టిలేజ్ లేదా మృదులాస్థి అంటారు. మనకు రెండు ఎముకలు ఏదైనా ఎముక యొక్క చివరి భాగం తీసుకుంటే ఇక్కడ ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే మృదులాస్థి అంటారు. ఏమంటారు? మృదులాస్థి అంటారు. అంటే ఎముక చివరన ఉండే పదార్థం ఏది అంటే ఏం చెప్పాలి? మృదులాస్థి అని చెప్పాలి. మృదులాస్థి.
మృదులాస్థి. మృదులాస్థి అంటే ఎముకల అరుగుదలను మనకు నిరోధించేది ఏంటిదంటే మృదులాస్థి. రెండు ఎముకల మధ్యలో ఉండే ద్రవం ఏమంటే సైనోవియల్ ద్రవం. ఇదేం చేస్తుంది? ఎముక యొక్క అరుగుదలను నిరోధిస్తుంది. అదేవిధంగా మృదులాస్థి కూడా ఎక్కడ ఉంటుంది? ఎముక యొక్క చివరి భాగంలో అంటే రెండు కీళ్ళ ప్రాంతంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇది కూడా ఏం చేస్తుంది అంటే ఎముక అరుగుదలని నిరోధించడం అనేటువంటి జరుగుతుంది. ఈ యొక్క ద్రవం అనేటువంటిది అన్నప్పుడేమో సైనోవియల్ ద్రవం అనాలి, అదేవిధంగా పదార్థం అన్నప్పుడేమో మృదులాస్థి అని చెప్పాలి అన్నట్టు. మరి రెండు ఎముకలను కలిపేది ఏది అంటే మనకు లిగమెంట్ లేదా సంధిబంధనము అంటారు. తెలుగులో అయితే సంధిబంధనము అంటారు. సంధిబంధనం లేదా లిగమెంట్ అని పిలుస్తూ ఉంటాము అన్నట్టు. లిగమెంట్ అని ఇంగ్లీష్లో అంటారు, సంధిబంధనము అని తెలుగులో అనడం అనేటువంటి జరుగుతుంది. చూడండి ఇక్కడ ఇది మనకు లిగమెంట్ అంటారు. దీన్ని లిగమెంట్ అంటారు. లిగమెంట్ లేదా సంధిబంధనం. చూడండి ఇక్కడ ఈ ఎముకను ఒక ఎముకను ఇంకొక ఎముకతో కలుపుతూ గట్టిగా లాగబడి ఉండేటువంటి నిర్మాణాన్ని లిగమెంట్ అంటారు. లేదా సింపుల్గా చెప్పాలంటే ఒక ఎముకని ఇంకొక ఎముకతో కలుపుతూ ఉండేటువంటి నిర్మాణం ఏది అంటే లిగమెంట్ లేదా సంధిబంధనము అనాలి. ఒక ఎముకను ఇంకొక ఎముకతో కలిపేటువంటి నిర్మాణం లేదా ఒక ఎముకను ఇంకొక ఎముకతో గట్టిగా లాగబడుతూ ఉండేటువంటి నిర్మాణం ఏది అంటే లిగమెంటే వస్తుంది అన్నట్టు. ఏదైనా ఒకటి ఒక ఎముకను ఇంకొక ఎముకతో కలుపుతూ ఉండేటువంటి నిర్మాణాన్ని లిగమెంట్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా మళ్ళీ తీసుకుంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఎముక అండి. ఇది ఎముక. మనకు ఈ ఎముకకి ఏం అతకబడి ఉంటాయంటే కండరాలు అనేటువంటి అతకబడి ఉంటాయి. ఇవేంటి అంటే కండరాలు అన్నట్టు. ఇవి కండరాలు. ఇదేంటిది? బోన్, ఎముక. ఇవేంటి? మజిల్స్ అంటే కండరాలు. కండరాలు. ఈ ఎముకను కండరాలు ఎముకతో అతకబడి ఉండేటువంటి ఈ నిర్మాణాలను ఏమంటారంటే మనకు టెండాన్ అంటారు. ఏమంటారు? టెండాన్ అంటారు. టెండాన్ మనకు లేదా దీన్ని స్నాయు రుజ్జువు అంటారు లేదా స్నాయువు అంటారు. తెలుగులో అయితే ఏమంటారు? స్నాయువు అంటారు. చూడండి ఇక్కడ ఎముకని ఎముకతో కలిపేటువంటి నిర్మాణం ఏది అంటే ఫైబర్ ఏది అంటే లిగమెంట్ అంటారు. అదే కండరాలు ఎముకతో అతకబడుతూ ఉండేటువంటి కండరాలను ఎముకతో కలుపుతూ ఉండేటువంటి కండర తంతువుల కట్టను ఏమంటారంటే కండర తంతువుల నిర్మాణాన్ని ఏమంటారంటే ఆ కండర తంతువుని ఏమంటారంటే టెండాన్ అంటారు. మన కండరాన్ని కలిపితే ఏమంటున్నాయి ఇక్కడ? కండరాన్ని కలుపుతానేమో ఎముకను కలుపుతానేమో లిగమెంట్ అన్నాం. ఎముకను కండరాంతో కలుపుతూ ఉండేటువంటి నిర్మాణాన్ని ఏమో టెండాన్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఎముకను కండరాలతో లేదా ఎముకను కండరాలతో కలిపే నిర్మాణం అన్నప్పుడు ఏం చెప్పాలి? టెండాన్ అని చెప్పాలి. ఏంటిది అంటే టెండాన్ లేదా స్నాయువు అని చెప్పాలి. స్నాయువు, టెండాన్ లేదా స్నాయువుగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. చూడండి ఇక్కడ మనకు ఈ యొక్క జాయింట్స్ కీళ్ళు తీసుకున్నట్టయితే కీళ్ళు అంటే రెండు ఎముకలు లేదా ఒకటి కంటే ఎక్కువ లేదా రెండు లేదా మూడు ఎముకలు కలిసి ఏర్పడే ప్రాంతాన్ని కీలుగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఈ కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఆర్థ్రాలజీ అంటారు. కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆర్థ్రాలజీ అంటారు.
మరి ఈ జాయింట్స్ని ఏమని పేర్కొంటారంటే ఆర్టిక్యులేషన్ అని కూడా పేర్కొంటారు. ఏమంటారు? ఆర్టిక్యులేషన్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి మానవ శరీరంలో టోటల్గా తీసుకున్నట్టయితే ఎన్ని ఉన్నాయి అంటే జాయింట్స్ అనేటువంటి 230 అండి. టోటల్ జాయింట్స్ ఎన్ని అంటే 230. అదే మనకు చిన్న పిల్లల్లో తీసుకున్నట్టయితే కీళ్ళ సంఖ్య అనేటువంటిది మన ఎక్కువగా ఉంటుంది. పెద్దవారిలో తీసుకున్నట్టయితే కీళ్ళ సంఖ్య అనేటువంటిది తక్కువగా ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా కీళ్ళ కదలికలను కొలిచే పరికరం ఏది అంటే గోనియోమీటర్. మన శరీరంలో కదలికలు అనేటువంటి జాయింట్స్ దగ్గర జరుగుతున్నాయి. ఆ కదలికలను కొలిచే పరికరం, ఆ మూమెంట్స్ వేగంగా ఉన్నాయా నెమ్మదిగా ఉన్నాయా అని కొలిచే పరికరాన్ని గోనియోమీటర్గా పేర్కొంటారు. నెక్స్ట్, కీళ్ళ మధ్యలో ఉండేటువంటి ద్రవాన్ని సైనోవియల్ ద్రవము అంటారు. ఇది ఒక గ్రీజు వలె తోడుపడేటువంటిది అన్నాడు. ఒక గుజ్జు అంటారు. లేకపోతే కీళ్ళలో ఉండే గుజ్జు ఏది అంటే ఏం చెప్పాలి? సైనోవియల్ ద్రవంగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నాడు. సైనోవియల్ ద్రవము అంటారు. మరి రెండు ఎముకలు కలిసేటువంటి ఈ సంధి భాగంలో ఎముకల యొక్క అరుగుదలను నిరోధిస్తూ ఉండేటువంటి నిర్మాణం ఏది అంటే సైనోవియల్ ద్రవము. అదేవిధంగా ఎముకల యొక్క చివరి ప్రాంతంలో ఉండేటువంటి పదార్థమే మృదులాస్థి అనేటువంటి పదార్థం ఉంటుంది. ఈ మృదులాస్థి అనేటువంటి ఎముకల యొక్క అరుగుదలను నిరోధిస్తుంది. ఈ యొక్క ఎముకల యొక్క అరుగుదలను నిరోధించే పదార్థం మృదులాస్థి. ఎముకల యొక్క అరుగుదలను నిరోధించేటువంటి ద్రవం ఏది అంటే సైనోవియల్ ద్రవంగా పేర్కొంటారు. సైనోవియల్ ద్రవంగా పేర్కొనడం జరుగుతుంది. మరి ఎముకల అరుగుదల నిరోధించే పదార్థం మృదులాస్థి. మరి రెండు ఎముకలను గట్టిగా లాగబడుతూ బిగించి ఉండేటువంటి నిర్మాణాన్ని ఏమంటారంటే లిగమెంట్ అంటారు, లేదా తెలుగులో సంధి బంధనం. అంటే ఈ యొక్క సంధిని ఏం చేస్తుంది? ఇవి బంధిస్తవి. ఆ బంధించేటువంటి నిర్మాణాన్నే లిగమెంట్గా పేర్కొంటారు. మరి ఈ యొక్క ఎముకలలో ఇంకొకటి ఏది అంటే మనం తీసుకుంటే కండరాలు అనేటువంటి ఎముకకు అతకబడి ఉంటాయి. ఈ రెండింటిని కలుపుతుండే కండర తంతువులు ఏంటి అంటే టెండాన్ లేదా స్నాయువు అంటారు. టెండాన్ లేదా స్నాయువుగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. ఇది మనకు జాయింట్స్ సంబంధించినటువంటి. మరి ఈ జాయింట్స్ అనేటువంటి టాపిక్లో మనకు ఇదొక జాయింట్స్ తర్వాత మనకు తీసుకుంటే జాయింట్స్ కీళ్ళు తర్వాత మనకు దీనిలో ఉండేటువంటివి నెక్స్ట్ టాపిక్లో రావడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. ఇది కీళ్ళు. దీనిలో ఎగ్జామ్ పర్పస్లో మనకి ఏం అడుగుతాడు, జనరల్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటివి అంటే ఇక్కడ మనకు కీళ్ళ గురించి అధ్యయనం చేసి శాస్త్రాన్ని ఏమంటారు అని అడగొచ్చు అన్నట్టు. అంటే ఆర్థ్రాలజీ అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్లో. ఈ క్వశ్చన్ అనేటువంటిది ఆర్థ్రాలజీ. మరి జాయింట్స్కి ఇంకా ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆర్టిక్యులేషన్ అంటారు. ఏమంటారు? ఆర్టిక్యులేషన్. ఇలా నెక్స్ట్, మానవ శరీరంలోని మొత్తం కీళ్ళ సంఖ్య ఎంత అని అడగవచ్చు. 230. మరి కీళ్ళు అనేటువంటి ఎవరిలో ఎక్కువగా ఉంటాయి అని అడగవచ్చు. అంటే చిన్నపిల్లల్లోనా, పెద్దవారిలోనా, మధ్య వయస్కుల్లోనా, వృద్ధుల్లోనా అని ఇవ్వచ్చు. అంటే చిన్నపిల్లల్లో అని చెప్పాలి అన్నట్టు. మరి ఎముక యొక్క సంధి తలంలో మనకు ఎముక యొక్క అరుగుదలను నిరోధించేటువంటి ద్రవ పదార్థం ఏది అని అడగవచ్చు. అంటే అప్పుడు సైనోవియల్ ద్రవం. ఇది కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అనేటువంటిది అడిగాడు. నెక్స్ట్, ఒక ఎముకను ఇంకొక ఎముకతో గట్టిగా లాగబడుతూ లేదా కలపబడుతూ ఉండేటువంటి నిర్మాణాన్ని ఏమంటారు అని గతంలో ఎగ్జామ్లో రావడం జరిగింది. మనకి ఇస్తారు ఆప్షన్ ఏ టెండాన్ అని, ఆప్షన్ బి లిగమెంట్ అని, ఆప్షన్ బి ఇంకా ఆప్షన్ సి తీసుకున్నట్టయితే వివిధ ఏదైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అంటే ఫ్యాసిక్యులస్ అని ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. గతంలో అడిగాడు కూడా. నెక్స్ట్, మరి ఎముక యొక్క చివరి ప్రాంతంలో ఉండే పదార్థం ఏది అంటే మృదులాస్థి అన్నట్టు. ఇది కూడా ఎముకల యొక్క అరుగుదలను నిరోధించేటువంటి పదార్థంగానే చెప్పుకోవడం జరుగుతుంది అన్నట్టు. మరి
ఈ యొక్క ఎముక యొక్క కదలికలను కొలిచే పరికరం ఏంటిది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే గోనియోమీటర్. ఏంటిదండి? గోనియోమీటర్ అని చెప్తారు. గోనియోమీటర్ అని చెప్తారు. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మరి ఈ యొక్క ఎగ్జామ్లో మనకు ఇవన్నీ పాయింట్స్, బోర్డు మీద ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే, గుర్తుంచుకోవాల్సినటువంటివే.